చేసినటువంటి మన తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి, మధుశేఖర్ అన్న గారికి, మా బావ శేఖర్ రెడ్డి గారికి, సర్పంచ్ గారికి, పార్టీ ప్రెసిడెంట్ గారికి, ముఖ్య నాయకులందరికీ, కార్యకర్తలకు, యువకులకు, బోనాలెత్తుకున్న మహిళలకు, గొడుగు పట్టినటువంటి గూళ్ళ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా యొక్క గురువు గారైన వేముల సురేందర్ రెడ్డి గారు రైతు నాయకుడు, అతని కొడుకు అయినటువంటి మన వేముల ప్రశాంత్ అన్న గారు 1996లో మా గురువు గారు ఒక సింహం గుర్తు మీద నిలబడ్డాడు. నా మొదటి ఓటు, మొదటి ఏజెంట్ గా ఉండి తనకు పనిచేసిన ఆ సింహం కడుపులో పుట్టిన ఈ సింహమే బొప్పిలి సింహం. అయితే మన గ్రామానికి ఎవ్వరు చేయనటువంటి సొసైటీని ఎవరు కూడా తీసుకురాలేరు. తన సహకారంతో మన గ్రామానికి సొసైటీ వచ్చింది. సొసైటీ వచ్చినప్పుడు మీరు అందరు గ్రామస్తులు మన కుంట్ల గ్రామంలో అందరు రావడం జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థిగా రాష్ట్రంలోనే మొదటిసారి మన ఎంపీటీసీ అభ్యర్థి ప్రకటించినాం. మరి ప్రశాంత్ అన్నకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈసారి అంతకు రెట్టింపుగా వస్తామని ఆశిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని కానీ యువకులని ఉత్సాహం చూసినట్లయితే ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా ప్రశాంత్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బుస్తాపూర్ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు. మరి రేపు నవంబర్ 30వ తారీఖు జరగబోయే నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మన గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మరియు మన స్థానిక ఎమ్మెల్యే మన బాల్కొండ ముద్దుబిడ్డ వేముల ప్రశాంత్ అన్న గారికి ప్రత్యేకంగా మన బుస్తాపూర్ గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హెల్త్ అండ్ మెడికల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి కొత్తగా మరి ఎన్జే హాస్పిటల్ డాక్టర్ మధుశేఖర్ గారికి కూడా ఈ సభాముఖంగా వారికి గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి ఇంత బ్రహ్మాండంగా మా మహిళమ్మ తల్లులు, సోదరులు, అలాగే బుస్తాపూర్ గ్రామ ప్రజలు, రైతు బిడ్డలు, టిఆర్ఎస్ కార్యకర్తలు, టిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు. మరి ఒక ప్రత్యేక అభిమానం. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల లోపల నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా గ్రామ కమిటీలు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, గ్రామ సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంత్రి గారింటికి వెళ్ళి వినత పత్రాలు ఇచ్చిండ్రు. మా గ్రామానికి రోడ్లు కావాలి, కమ్యూనిటీలు కావాలని అడిగిండ్రు. కానీ మరి నా మీద నమ్మకంతో, ప్రశాంత్ అన్న మీద నమ్మకంతో ఇంతవరకు బుస్తాపూర్ గ్రామం నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క విజ్ఞప్తి లెటర్ కూడా మంత్రి గారి చేతికి వెళ్ళినప్పటికీ కూడా మరి ఏ పనిని కూడా ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఇలా అభివృద్ధి చేసినట్టు ఘనత మరి అన్న ప్రశాంత్ అన్న గారిది. మరి అంత బుస్తాపూర్ మీద ప్రేమ అభిమానం ఉన్నది కాబట్టి మనం ఎవరు మీరు వచ్చినా రాకపోయినా మరి మీరు నాకు చెప్తే, అన్నగారికి చెప్తే మరి తను నా మీద ప్రేమతో, గ్రామ ప్రజల ప్రేమతో మరి ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మొన్ననే చూసినట్లయితే హెల్త్ సెంటర్ ఎవరు అడగలేరు, గ్రామ ప్రజలకు ఎవరు అడగలేరు. హెల్త్ సెంటర్ కూడా మొన్ననే మంజూరు చేసి మరి దానికి భూమి పూజ కూడా చేసుకున్నాం. అలాగే మొత్తం కుల భవనాలు ఈరోజు ఒక్క కుల భవనం కూడా లేకుండా ప్రతి కుల భవనం కూడా శాంక్షన్ చేసి ఈరోజు అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అలాగే మన గ్రామ ప్రజల కోరిక, ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ పురాణ స్థలం ఉంది కాబట్టి మన చివరి మూమెంట్లో మరి అన్నగారిని అడగడం జరిగింది. దానికి కూడా అన్నగారు జీవో ఇచ్చారు, కానీ దానికి కాంట్రిబ్యూషన్ కట్టాలి. మనం కాంట్రిబ్యూషన్ మనకు కట్టే టైం లేకుండే కాబట్టి మరి ఆగిపోయింది. ఎలక్షన్లు కాగానే కూడా దాన్ని కూడా కాంట్రిబ్యూషన్ కట్టగానే దానికి కూడా ఆల్రెడీ జీవో వచ్చిందని చెప్పేసి మీకు చెప్తున్నాను.
ఏదైనా సరే మనం పని చేసే నాయకుడిని నమ్మాలి, పని చేసే నాయకుడు ఎంబడ ఉండాలి. మాటలు చెప్పి పోయే నాయకులు మీకు అండా ఉంటారు, ఎవరు గరీబుల కడప తడతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి నచ్చినటువంటి చేతి కొడతాడు ఉన్నాడు ఒకడు 5,000 10,000 ఇచ్చి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకుంటా ఫోజులు కొడతాడు. నాకు తెలిసి మన పుస్తాపూర్లో 5 మందికి కూడా ఇవ్వలేదు. మరి అట్లా నేను 25 సంవత్సరాలు కొన్ని ఎంతో మందికి ఇచ్చుంటా, మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఫలానా వ్యక్తికి సాయం చేసిన ఇంతవరకు కూడా ఎవరికి చెప్పలేక ఫోటో కూడా దిగలేదు. అది నా నైజం. వాడు వచ్చి మొన్న మాట్లాడుతూ ఉంటాడు, ఇక్కడ నా కూతురు పెళ్లి గురించి మాట్లాడతాడు. ఎక్కడి నుంచి చేసిండు అంత పెద్ద పెళ్లి ఫంక్షన్ హాల్లో చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఒక నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. సిగ్గుండాలే. ఏ తండ్రి అయినా సరే అప్పు చేసైనా సరే వారి యొక్క కూతురు పెళ్లి ఘనంగా చేయాలని కోరుకుంటాడు. మరి ఈ 25 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఏ రాజకీయాన్ని కూడా విమర్శించలేదు. ఏదున్నా కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడినా, ఏదన్నా మాట్లాడితే గౌరవంగానే మాట్లాడినా, కానీ వాడు నా గురించి మాట్లాడాడు కాబట్టి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాడు చేస్తున్నటువంటి దందా ఈరోజు ఒక్క బస్సు పర్మిట్ తోని 10 బస్సులు నడుపుతాడు. మరి ఈరోజు ప్రతిసారి గంజాయి మాట్లాడుతూ ఉన్నాడు. వాడి బస్సులలోనే కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి మొత్తం గంజాయి సప్లై చేసి ఎన్నోసార్లు వాడు బస్సులు సీజ్ చేయడం జరిగింది. మరి వాడు గంజాయి తీసుకొచ్చి సప్లై చేసి ఈరోజు గంజాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ప్రజలు ఆలోచించండి. రేపు ఒక మంచి వ్యక్తిని మనము నిజాయితీగా ఓటేసి ఎన్నుకోకపోతే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా మతాలకు మరొక్కసారి నేను పేరు అడుగుతున్నామ్మా, మీకు ఉన్నవాడి ఇళ్ళకు ఎవడన్నా వస్తాడో, లేని వాడింటికి ఎవడొస్తాడో అది గురించి ఆలోచించండి. లేని వాడుకు ఎవడు సాయం చేస్తాడో దాని గురించి ఆలోచించండి. మరి ఈ రోజు ఇక్కడ స్థానికంగా మేము కావచ్చు, నియోజకవర్గంలో ప్రశాంతంగా కావచ్చు, రాష్ట్రంలో కేసీఆర్ కావచ్చు, పేదల పక్షాన నిలబడే వారికే మనం ఓటేసి మరి మన భవిష్యత్తును రాసుకోవడానికి కూడా మన పుట్టించినట్టు ఓటొక్కరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మనం చేస్తూ ఇక్కడ పోటీ చేస్తున్నట్టు సునీల్ గారికి మరొకసారి చేస్తా ఉన్నాం. బిడ్డ, ఇంకొకసారి నీవేమన్నా చేస్తే నీకు, ఎందుకంటే నిజంగా నీకు ఈ రోజు ఎమ్మెల్యే కూడా లేదు. ఎందుకంటే నీ స్థాయిని దిగజారి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యింది, నువ్వు ఏమి అభివృద్ధి చేస్తావు, నువ్వు గతంలో ఏం చేసినావు, నువ్వు గెలిస్తే ఏం చేస్తావు, దాని గురించి చెప్పాలి తప్ప ఇక్కడ గ్రామానికి వచ్చి ఇష్టానుసారం వాడేం చేస్తావు చెప్పాడు. ఈ రోజు నాకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ అందరికీ తెలుసు, ఈ 25 సంవత్సరాల లోపల నేను ఎన్ని మీకు సహాయం చేసినో, ఎన్ని అభివృద్ధి చేసినో. మరి ఏ ఒక్కరి తాడన్నా వాడు చెప్తాడు ఆ పెళ్లి చేసిన డబ్బులన్నీ మీయేనట. ఈ 25 సంవత్సరాల లోపల ఒక 100 రూపాయలు ఎవరైనా నాకు ఇచ్చింది ఉంటే ఎక్కడన్నా సిద్ధపడికి ఏ రోజు కూడా ఎవరితో అక్కడ కూడా నేను 100 రూపాయలు కూడా తీసుకోవాలి. నా సొంతంగా డీజిల్ పోసుకొని, నా సొంతంగా పెట్రోల్ పోసుకొని చేసావు. భూములు అమ్ముకున్న బిడ్డ పెళ్లి వేస్తే దుర్మార్గంగా ఒక ఆడపిల్ల పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయిన రాజకీయం చేస్తున్నావు అంటే అది నీ విఘ్నతగా వదిలేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలను ప్రతి ఒక్కరు ఆలోచించండి. రేపు ఈరోజు మన అన్నగారు కేసీఆర్కి అత్యంత సన్నిహితం, మీ అందరికీ తెలుసు. మరి నేను అన్నగారికి అత్యంత సన్నిహితం కాబట్టే ఈ రోజులో మనం ఎవరు పోయినా పోకపోయినా మన గ్రామంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. రేపు ఇంకా అభివృద్ధి జరగాలంటే మరి కంపల్సరిగా రేపు జరగబోయే 30వ తారీఖు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరి అత్యంతగా, ఎందుకంటే మన గ్రామానికి ఒక చరిత్ర ఉంది. 84 నుంచి 1984 నుంచి మొన్న జరిగినటువంటి 2018 దాకా ఎన్నికల్లో ఏ రోజు కూడా మన పార్టీకి ఎప్పుడు కూడా మైనస్ ఎప్పుడు లీడ్ వస్తుంది. జై కేసీఆర్. రోడ్డు రవాణా శాఖ మాత్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఒక్కరు సపోర్ట్ కొడతలేరు. అదేవిధంగా డాక్టర్ మధుశేఖర్ గారు మీ అందరికీ సుపరిచితులు, ఆర్మూర్లో ఎంజే హాస్పిటల్, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖలో ఒక కార్పొరేషన్కు చైర్మన్గా మన ముందుకు వచ్చారు. వారికి కూడా మీరందరూ కూడా మంచి స్వాగతం పలకాలి.
ఈ గ్రామ నాయకులు, ఈ మండల నాయకులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా కాలాతీతమైనప్పటికీ రాత్రి మరి మీరందరు ఇచ్చినటువంటి ఘన స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలోని రైతన్నలకు, రైతమ్మలకు, నాకు ఇష్టమైన గల్ఫ్ కార్మికులకు, మీ అందరికీ కూడా శిరస్సు వంచి మీరు ఇచ్చినటువంటి స్వాగతానికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర శాసనసభకు జరగబోతున్నాయి. శాసనసభలో మనం ఇక్కడ గెలిపించే ఎమ్మెల్యే ఎంతమంది ఎక్కువగా ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. మనము గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలన చూస్తున్నాం. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూసినాం. అంతకుముందు 10 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన చూసినాం. అంతకుముందు కూడా కాంగ్రెస్ చూసినాం. మనము చూడనటువంటి పార్టీలు కాదు. ఇకపోతే 3వ పార్టీ కూడా ఉంది, బీజేపీ. ఈరోజు 10 సంవత్సరాల నుంచి అది కూడా కేంద్రంలో పరిపాలన చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం మొరగబెట్టినరో మనం చూస్తున్నాం. మొన్న ఈ మధ్య ఒక 10-12 మంది రైతు నాయకులు యూపీ, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వచ్చి ప్రత్యేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతులకు తెలంగాణలో బాగా చేస్తున్నారట, అదేవిధంగా పేదలకు మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారట, పోయి చూసొద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడే మన పక్కన ఉన్నటువంటి ముప్కాల్ రివర్స్ పంపింగ్ హౌస్ చూసిండ్రు. ఏదైతే కాళేశ్వరం నుంచి మరి వరద కాలువ ద్వారా రివర్స్లో ఉల్టా కింది నుంచి మీదికి నీళ్లు తీసుకొస్తున్నారు, ఎట్లా ఇది సాధ్యమైందని చెప్పేసి వాళ్ళు చూసి నిజంగా కూడా ఆశ్చర్యపోయారు. 300 కిలోమీటర్ల కింద ఉన్నటువంటి కాళేశ్వరం ఎక్కడ ఇన్ని పంపులు పెట్టి ఇంత వ్యయ ప్రయాసాలతోటి ఎట్లా తీసుకొస్తున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి మరి కేవలము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు నీటిని కొరత లేకుండా చూడడం కోసం చేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత కొన్ని గ్రామాలు సందర్శించారు, చెక్ డ్యాములు సందర్శించారు. నిజంగా కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కిసాన్ సర్కార్ అంటే రైతు సర్కారు రావాలని కోరుకుంటున్న దాంట్లో నిజంగా కూడా వాస్తవం ఉంది. మేము కూడా చెప్తున్నాము, ఈ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ మాత్రమే పరిపాలించడానికి అర్హుడు. రేపు దేశానికి కూడా కేసీఆర్ నాయకత్వం కావాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. మీరందరూ పత్రికల ద్వారా చూసుంటారు. ఇకపోతే కర్ణాటక నుంచి కూడా రైతులు వచ్చారు. వాళ్ళు చెప్పారు క్లియర్గా, మాకు 10 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము. ఇవాళ మాకు గోసపుచ్చుకుంటున్నారు. 5 గంటలు కూడా మాకు కరెంట్ ఇస్తలేరు. ఆ 5 గంటలు కూడా రాత్రికి ఇస్తున్నారు. రాత్రికి పోయి మరి కంటిన్యూగా పారించుకొని ఇంటికి వద్దామంటే 1 గంట ఇస్తున్నారు, 1 గంట కట్ చేస్తున్నారు. గంటలు ఎండిపోతున్నాయి. మేము ఆఖరికి మా నిరసన వ్యక్తం చేయడం కోసం ఒక మొసలిని పట్టుకొని పోయి కరెంట్ ఆఫీసులో నిరసన వ్యక్తం చేసినామని చెప్పేసి చెప్పారు వాళ్ళు. నిజంగా కూడా మీరు కూడా పత్రికల్లో చూసి ఉంటారు. అంటే రైతులను ఎంత గోసపుచ్చుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కర్ణాటక రైతులు చెప్పారు. మహారాష్ట్ర నుంచి రైతు నాయకులు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు, ఒక కరెంట్ కనెక్షను మోటార్ 5 HP మోటార్ కావాలంటే మీరు ఎన్ని పైసలు కడతారు అని అడిగారు. మన రైతులు చెప్పారు 6,000 రూపాయలు మేము కడతామని చెప్పారు. 6,000కు మనము కనెక్షన్, విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇస్తున్నాం. అదే మహారాష్ట్రలో 1,80,000 రూపాయలు డీడీ కట్టాలా, మళ్ళీ మీదికెళ్ళి లంచం ఇయ్యాలా అధికారికంగా. అక్కడ ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ తెలుసా మీకు? ఇలా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నది. భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఒక విద్యుత్ మోటార్ కనెక్షన్ కావాలంటే 1,80,000 రూపాయల డీడీ కట్టాలా, పైగా లంచం ఇవ్వాలని చెప్పేసి అక్కడ రైతు నాయకులు చెప్పిన మాట నేను మీకు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ కేవలం 6,000 రూపాయలు తీసుకొని కనెక్షన్ ఇస్తున్నాము, ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాము. అది 24 గంటలు ఇస్తూ రైతులను కాపాడుకుంటున్నటువంటి సర్కారు మన కేసీఆర్ సర్కారు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, వాళ్ళు బహిరంగంగా మన రైతులతో మాట్లాడి చర్చించి చెప్పినటువంటి విషయాలు. ఇకపోతే అంటున్నారు నిజంగా కూడా ఇప్పుడు మీ శేఖర్ గారి ఆవేదన నేను విన్నా.
అంత వ్యక్తిగతంగా నీకు ఒక ఎమ్మెల్యే కావడం కోసము దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. సునీల్ రెడ్డి గారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఫస్ట్ నువ్వు ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు నీ వైపు చూపిస్తాయి. నువ్వు ఈరోజు ఇంత పెద్దోడు అయినవా? నీ చరిత్ర ఎవరికి తెలియదు చెప్పండి. కేవలము అక్కడెక్కడో బోధనలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి దగ్గర మునీమిగా నీ జీవితాన్ని ప్రారంభించి సరే అంచెలంచెలుగా కష్టపడ్డవు, ఏం చేసినావు ఇప్పుడు చెప్తున్నారు. ఒక పర్మిట్ తీసుకొని 100 బస్సులు నడిపినావని, లేకపోతే గంజాయి సప్లై చేసిన రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. నువ్వు ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు ఇంత నిజాయితీగా పరిపాలిస్తూ ఒక ఇంజనీర్గా ఉంటూ వాళ్ళ తండ్రి రాజకీయంగా నాకు తెలుసు 40 సంవత్సరాల నుంచి 100 ఎకరాలు ఉంటే అమ్ముకుంటూ క్రమక్రమంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూ పైకొచ్చిన కుటుంబము వేముల ప్రశాంత్ రెడ్డి గారిది, వేముల సురేందర్ రెడ్డి గారిది. నీ చరిత్ర తెలియదా? పక్క ఊరే కదా, మీ ఊరోళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా మాట్లాడడం రాజకీయాల్లో కరెక్ట్ కాదు. మీరందరూ కూడా పాలను పాలు, నీళ్లను నీళ్లుగా చూడండి. ఎవరైతే సాక్రిఫైస్ చేసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఒకవైపు రోజుకో పార్టీ మారుతావు, ప్రతి ఎలక్షన్ అయితే కొత్త పార్టీ. మీరే చూస్తున్నారు కదా, అవసరమా? రాజకీయాల్లో నువ్వు పైకి రావాలంటే ఒక పార్టీని నమ్ముకో, ఒక నాయకుడిని నమ్ముకో. 25 సంవత్సరాల నుంచి కేసీఆర్ వెంబడి ఉన్నారు, తెలంగాణ కోసం కొట్టాడిండు, పైకి వచ్చిండు. ఆయనను ఆదర్శంగా తీసుకోగాని మరొకసారి వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదని నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తూ, మీరందరూ కూడా రేపు 30వ తారీఖు నాడు మీరందరూ మరి కారు గుర్తు మీద ఓటేసి ఒక పేదల ప్రభుత్వాన్ని, ఒక రైతుల ప్రభుత్వాన్ని, ఒక మంచి అభివృద్ధి ప్రదాతను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, చాలా సమయము మరి అతీతమైంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. రాష్ట్ర ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ మధుశేఖర్ గారికి, రైతు నాయకులు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, మీ గ్రామ ముద్దు బిడ్డ నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, టీఆర్ఎస్ పార్టీ మెండోరా మండల అధ్యక్షులు గౌరవనీయులు శేఖర్ రెడ్డి గారికి, సమయం లేదు పేర్లు చెప్పని ఏమనుకోవద్దు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే నా యువ కిషోరాలకు, బుస్సాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతన్నలకు, అట్లనే ముఖ్యంగా కిలోమీటర్ దూరం నేను ఇంత లేటుగా వచ్చినా ఓపికతో ఉండి నెత్తి మీద బోనాలు పెట్టుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా బుస్సాపూర్ గ్రామ అక్క చెల్లెళ్లకు, తల్లులకు, బుస్సాపూర్ గ్రామ అన్ని గ్రామ సంఘాల అన్ని కుల సంఘాల సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, మీ అందరికి తెలుసు. మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం ఇవాళ బుస్సాపూర్ గ్రామంలో మీ ముందుకు వచ్చి నేను నిలబడ్డా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. బుస్సాపూర్ గ్రామం అంటే చాలా పేరున్నటువంటి గ్రామం. వ్యవసాయంలో చాలా అభివృద్ధి చెందినటువంటి గ్రామం, మంచి పేరున్నటువంటి గ్రామం. ఇక్కడ రైతులు చాలా అభ్యుదయవాదులు, అభ్యుదయ వ్యవసాయం చేస్తారు అన్నటువంటి మంచి పేరు ఉంది. అయితే మీరు ఇంత గొప్పగా అంటే నేను ఇక్కడ ఇండ్లు 682 ఇండ్లు అంట. 682 ఇండ్లకు ఇక్కడ దాదాపు 1500 నుంచి 2000 మంది ఉన్నారు. తక్కువ అన్న అంటే ప్రతి ఇంటి నుంచి 2 లేక 3 ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి వచ్చారు. అది ర్యాలీగా, ఒక బ్రహ్మాండమైన ర్యాలీగా, ఒక 1/2 కిలోమీటర్ ర్యాలీ. అయితే పాపం మరి ఏం చేయాలని, నేనంటే గిట్టనోళ్ళు కావచ్చు, మన పార్టీ అంటే గిట్టనోళ్ళు కావచ్చు,
వాళ్ళకి ఎట్లన్నా కానీ కోపం వస్తుంది. ఇంతమంది వచ్చారు, మరి ఏం చేస్తావు? వాళ్ళకు ఒక రకమైనటువంటి అభద్రతాభావంతో కూడినటువంటి కోపం. సరే నేను వస్తూ ఉన్నాం, మీరు ముందాట నడుస్తున్నారు, నా వెనకాల కూడా ఉన్నారు చాలామంది, మధ్యలో నేనున్నా. అందరికి నేను నమస్తే పెట్టుకుంటూ వస్తున్నాను. ఇంకెవరన్నా రోడ్డు మీద నాకు కనిపించిన వాళ్ళు ఉంటే నమస్తే పెట్టి ఓటు అడగాలి నేను. సరే నచ్చిన వాళ్ళు నమస్తే పెడతారు, లేకపోతే చూస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓటు వేసినా వేయకున్నా నమస్తే పెట్టుడైతే 99% మంది నమస్తే పెడతారు. ఓటు వేసినా వేయకున్నా సంస్కారం కదా, మర్యాద కదా. ఒక ఆయన ఎవరో ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గోడ మీద కూర్చున్నాడు. ఆయన. అది కూడా ఒక కాలు గడ్డబిడ్డ పెట్టుకుంటూ కూడా ఒక కాలు ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు. ఒక కాలు కిందికి వేలాడదీసిండు, ఒక కాలు ఇట్లా పెట్టుకున్నాడు. నేను నమస్తే పెట్టుకుంటా, ఆయనను కూడా చూసి నమస్తే పెట్టుకుంటా అని. అయితే నన్ను అంటాడు, ఆయన ఇట్లా అంటున్నాడు, నన్ను చూపించుకుంటా. ఇగో ఇట్లా 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 నేను ఏందో అర్థం కాలే నాకు కొద్దిసేపు. మళ్ళీ మంచిగా చూసిన, మళ్ళా ఇట్లా 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 అంటున్నాడు కోపంతో. అంటే నేనన్నా ఎవరు పోయి ఆయన అని అడిగిన వెనకాల. సరే ఏదో ఏం సీన్ అంటది, ఏమవుతుంది పేరు చెప్తే తప్పేముంది, నేనేమని అంటున్నాడు ఆయనని. నోముల సీన్ మాట ఆయన. సరే ఇప్పుడు ఏమన్నా కానీ నాకు ఓటేయకపోతే కానీ నన్ను పట్టుకొని గిట్లా 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 అనుడేందుకు? ఇప్పుడు నువ్వు అట్లా ఇట్లా 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 అంటే నేను ఓడిపోతానా చెప్పురు మీరే. మీరంటే ఓడిపోతా, మీరు ఇట్లా అంటే నేను ఓడిపోతా. వచ్చిన ప్రజలు ఇట్లా అంటే మీరు ఎట్లా అంటారు? అంతే తప్ప ప్రవర్తించాలి. ఏమొస్తుంది దాంతో? సరే భగవంతుడు ఆయనకు అన్ని మంచిగా చేయాలని నేను కోరుకుంటా. అంటే అట్లా ఇవాళ ఈ బుస్సాపూర్ గ్రామంలో మీరు చూపించినటువంటి అఖండమైన స్వాగతం, ఈ మీటింగు, ఈ ర్యాలీ చాలామందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ పరిగెత్తి ఏమో అయిపోతున్నదన్న కోపంతో నన్ను ఇట్లా 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 అంటున్నారు అన్నట్టుగా. సరే ఈ భగవంతుడు తలుచుకోవాలి కానీ నువ్వు నేనంటే నడుస్తుంది ఇట్లా. ఆయన దయ ఎట్లుంటే అట్లా అవుతుంది, మీ దయ ఎట్లుంటే అట్లా అవుతుంది. మీకు నచ్చితే మీకు నచ్చితే ఓట్లేస్తే గెలుస్తా, లేకపోతే లేదు. ఏమున్నది దాంట్లో? గంత కోపం ఎందుకు నా మీద? మన ఏమైనా కాని పని చేసిండు ఆ బుసాపూర్లో? నేనేమైనా లంగ పని చేసిండు ఆ బుసాపూర్లో? ఎందుకు నా మీద అంత కోపం? కాదు, ఈయన 1 కోటి రూపాయల సీసీ రోడ్లు వేయించిన బుసాపూర్లో, 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేయించిన. ఏం చేయాలి? ఇక మరి అదేమైనా కానిపనా, లంగపనా? మీకు సొసైటీ లేకుండే, రాష్ట్రంలో ఎవరికి సొసైటీలు కుట్టలే, మీ బుసాపూర్ కుట్టింది సొసైటీ. కాదే, అదేమన్నా లంగపనా నేను సొసైటీ కుట్టించింది? మరి ఏంటి కోపం రావాలి నా మీద? ఇప్పుడు నాకు అర్థమే కాకపోయా పాడుగాను. ఏమైంది? ఒకరు మనమే కొట్లాడుకున్నాడు. రోజు ఒకటే గల్లోనే కానీ కొట్లాడుకోవాలి. నా విందంటే మా వింద మొదలండి. కేసీఆర్ పుణ్యమా అని మీకు ఇంటింట నల్ల పెట్టి మంచినీళ్ళు ఇస్తున్నాం. కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయా లేవా? మరి నేనేమన్నా లంగ పని, అది నేను కాని పని చేసినా? నా మీద ఇంకా కోపం? మరి ఏం చేయాలి? అంటే
రోడ్లు ఎత్తిని ఇంటింటికి నల్ల పెడితివి తెలంగాణ పోయి ఒక చేల ములిగట్టే ఒక చేల బ్యాటరీ లైటు భుజం మీద చెద్దరు పోయి ఆయనతో ఒడ్డు మీద వండుకొని మళ్ళీ ఆయనతో అట్లనే నిద్రపోతానేమో తెలియరాదేమో అని చెప్పి కాళ్ళు తీసి కాలువలో పెట్టి ఆ కరెంటు రాగానే బోర్ నీళ్ళు రాగానే ఆ కాలువలో నీళ్ళు వారంగానే ఆయనతో కాళ్ళకు తలిగి చల్లగా తలగానే లేచి అప్పుడు కలమ తిప్పుకున్నాడు. ఉండేనా ఇట్లనే 10 ఏళ్ల క్రితం. మరి వాళ్ళు 24 గంటల కరెంట్ ఇస్తే మారాస్తిగా కాలు మీద కాలు వేసుకొని మన ఇష్టం వచ్చినప్పుడు పోతున్నాం, పారించుకుంటున్నాం, వస్తున్నాం. ఇదేమైనా కాని పన మరైనా వేషం ఉన్నదో లేదో నాకు ఎరకలేదు, కానీ ఇదేమైనా కాని పన మంచి పని. ఇట్లా ఎన్ని కుల సంఘాలు ఎవ్వరు కుల సంఘాలు అడిగినా అని మీ ఊర్లో 38,50,000 కుల సంఘాలకు ఇచ్చినాం. ఎస్సీ మాల సంఘంకి ఇచ్చినాము, సర్వ సంఘంకి ఇచ్చినాము, ఎస్టీకి ఇచ్చినాము, ఎస్టీ కమ్యూనిటీలు ఇచ్చినాము, మున్నూరు కాపు సంఘంకి ఇచ్చినాము, విశ్వబ్రాహ్మణ సంఘంకి ఇచ్చినాము, వడ్డెర సంఘంకి ఇచ్చినాము, యాదవ సంఘంకి ఇచ్చినాము, విలేజ్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాము, పిఎస్సిఎస్ బిల్డింగ్ అదనపు రూములు కట్టుకుంటారంటే అది ఇచ్చినాము. చెప్పిన ఇన్ని కుల సంఘాల భవనాలు ఇచ్చి మనం ఏమైనా కాని పని చేస్తారా? ఎందుకు నా మీద కోపం ఉండాలి భయ్? ఆయనకు మన గురించా? ఆయన లేకపోతే ఆయన లాంటి కొంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇట్లా అన్ని కార్యక్రమాలు అన్ని పనులు భగవంతుడు దయ, కేసీఆర్ దయ వల్ల ఇక హనుమాన్ల గుడి కూడా మంజూరు అయిపోయింది, ప్రొసీడింగ్ ఉంది. మీరు కాంట్రిబ్యూషన్ కట్టంగానే ఇమీడియట్గా వచ్చేస్తుంది, రెడీ ఉన్నది, ప్రొసీడింగ్ అయ్యి సైన్ అయ్యి రెడీ ఉన్నది. మనం కాంట్రిబ్యూషన్ కట్టుడు ఎలక్షన్ రాగానే మీరు కూడా కట్టలేకపోయారో ఏమైందో హనుమాన్ల గుడి కూడా అయిపోతుంది. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. నిజంగా చెప్తున్నా, ఇవాళ నరసింహనాయుడు గారు చెప్పారు, చాలా అన్యాయం ఉంది తెలిసిన వేరే రాష్ట్రాల్లో. నేను హనుమాన్ల గుడి ముందు, హనుమాన్ల గుడేనా, హనుమాన్ల గుడి ముందు ఉండి మాట్లాడుతున్నా. నేను జనరల్గా ఏదో అబద్ధం ఆడ, అవుతుందంటే కాదంటే కాదండి. కొందరు కోపం కూడా తెలియదు, ముఖం కంటే కాదంటే ఇంకా నాకు అట్లా పాడైంది. నాది ఏం చేస్తాం, నేను మార్చుకోలేకపోతున్నా. అందుకే కోపం అవుతుందో ఏం పాడు మందికి. అది ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు నరసింహనాయుడు గారు చెప్పి నేను ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఊర్లే ఇతర పార్టీల నాయకులు ఎవరన్నా ఉంటే కర్ణాటక ఒక 200 కిలోమీటర్లు ఈడికెళ్ళి, మహారాష్ట్ర ఒక 200 కిలోమీటర్లు ఇటు దిక్కు, ఈ బాసర్ దాటంగానే వస్తుంది మహారాష్ట్ర. ఈ కర్ణాటక జైరాబాద్ దాటంగానే కర్ణాటక వస్తుంది, లేదు మన బోధన దాటంగానే వస్తుంది కర్ణాటక. 200 కిలోమీటర్లు పొద్దుగాల పోయి సాయంత్రం రావచ్చు. నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులకు కోరుతా ఉన్నా, దయచేసి ఒక కారు కట్టుకోండి, మీకే ఉంటాయి కార్లు, లేకపోతే నేను కట్టిస్తా. పొద్దున పోయి సాయంత్రం రండి, 4 వండి, మస్తు మనం ఖర్చులు పెడతాం, ఇదో ఖర్చు అనుకోండి దయచేసి. లేదంటవా నేనే ఖర్చులు పెట్టుకుంటా, రానిపోని ఖర్చు కూడా పెడతా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కర్ణాటకకు పోయిరండి, బీజేపీ పార్టీ వాళ్ళేమో మహారాష్ట్రకు పోయిరండి. రేపే పొద్దుగాలనే పోండి దయచేసి ప్లీజ్. పోయి ఏం చేయండి, కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకకు పోయి బీదర్ దగ్గర ఒక 2-3 ఊర్లు తిరుగుర్రి మీరే, మేము రామ్ ఊళ్ళో ఉన్నాం. తిరిగి ఆ ఊర్లల్లా ఇప్పుడు రైట్ నౌ రైతుకు కరెంట్ ఎంత ఇస్తున్నారు, కట్కలు వస్తే చూసిరండి మోటార్ కాడికి పోయి. ఓకే, అదొకటి. రైతు బంధు ఇస్తున్నారా అడుగుండి రైతుల్ని, రైతు బీమా ఇస్తున్నారా అడుగుండి, పెన్షన్ 2000 ఇస్తున్నారా అడుగుండి. ఏ ముసలోళ్ళ పెన్షన్ కావచ్చు, వితంతుల పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, బీడీల పెన్షన్ కావచ్చు, ఎంత ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారా అని అడుగుండి.
కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఇస్తున్నారా అని అడుగురు. బిడ్డ ఉడితే గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ చేస్తే కేసీఆర్ కిట్ సుట్ కేసు ఇచ్చి 12,000 రూపాయలు బ్యాంకులో ఎత్తున్నారా అని అడుగురు. ఇవన్నీ అడిగి వీళ్ళు కూడా అంతే బీజేపీ వాళ్ళు మహారాష్ట్రకు పోయి అడవులు అడుగురు గిట్లనే. మీరే అడుగురు మేము రామ్ ఇక అడిగి మళ్ళీ వచ్చి హనుమానులు ఉడికే చెప్పు ఇక హనుమంతుడు స్వామి చెప్పు చెప్పదు ఆయనే మనకు చెప్తాను అందరికీ హనుమంతుడు. అప్పుడు గిట్ల మీ మనసు ఏమన్నా కరిగింది అనుకో ఎత్తున్నా తెలిసిన ప్రామిస్ ఇప్పటికి కూడా కర్ణాటక రాష్ట్రంలో తన చెప్పినట్టు 10 గంటలు కరెంట్ ఇస్తాము ఓట్లేరన్నారు ఓట్లేసారు. 7 గంటలు ఉండాడు కరెంటు. ఓట్లేసారు గెలిచారు 3 నెలలు అయింది. 10 గంటలు దేవుడేరు ఉన్న 7 గంటలు కూడా ఎక్కేసారు. ఎత్తేసి 5 గంటలు ఇప్పుడు అది పొద్దుగాల 2-3 గంటలు రాత్రి 2-3 గంటలు. ఇక ఇవాళ పెన్షన్ ఇప్పటికి కూడా 750 రూపాయలు బీడీ చేసే వాళ్ళకి లేనేలేదు జీరో. పెద్ద మనుషులకు భర్త లేని వాళ్ళకు పెన్షన్ ఇప్పటికి కూడా 750 రూపాయలు. ఇక రైతు బంధు 0 లేనే లేదు, రైతు బీమా లేనే లేదు, కళ్యాణ లక్ష్మి లేనే లేదు. మహారాష్ట్ర ఆడ కూడా సేమ్ ఇంతే. ఇక ఆడనేది ఇంకా ఎక్స్ట్రా బీజేపీ వాళ్ళ దగ్గర మహానుభావులు దేశం కోసం నీళ్లు వారించుకుంటే ఎకరానికి 10,500 రూపాయలు తీసుకుంటారు మహారాష్ట్రలో. నువ్వు ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చినా సరే చెరువుల కింద వారించుకున్నా సరే ఎకరానికి 10,500 రూపాయలు. తను చెప్పినట్టు కనెక్షన్కు 1,80,000 రూపాయలు. ఆడ కూడా అంతే నో రైతు బంధు, నో రైతు బీమా, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లేదు, ఏమీ లేదు. దేవుడి మీద ఒకటే చెప్తున్నా, నేను చెప్పినది నిజాలు. ఇప్పుడు ఒకవేళ కాదు అంటే నువ్వు పోయి చూసిరా, నువ్వే చూసిరా వచ్చి హనుమంతుడు కూడా చెప్పు. ఇంట్లో పరిస్థితి ఉందమ్మా. రైతన్నలారా ప్లీజ్ ఆలోచించు. ఈ ఓటు నీ 24 గంటల కరెంటుకు ముడిపడి ఉన్నది, నీ రైతు బంధుకు ముడిపడి ఉన్నది, నీ రైతు బీమాకు ముడిపడి ఉన్నది, నీ 2,000 రూపాయల పెన్షన్కు ముడిపడి ఉన్నది, నీ కళ్యాణ లక్ష్మికి ముడిపడి ఉన్నది, నీ కేసీఆర్ కిట్కు ముడిపడి ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చాలా మాటలు చెప్తారు, నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా కదా, మీరే పోయిరండి. పోయొచ్చి మీ మనసు కరిగింది అనుకో, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి నిజమే చెప్పిండు అన్న అని మీ మనసు కరిగితే నాకు ఓటే. లేదు నేను అబద్ధం చెప్పినా అనుకో నాకు ఓటే చెప్పు. ఊర్లో కూడా చెప్పు నీడు అబద్ధం చెప్పిన ప్రశాంత్ రెడ్డి లంగవునాడు హనుమంతుడు ఫస్ట్ చెప్పురి, తర్వాత ఊర్లో చెప్పురి. ఇవాళ పేదలకు కూడా ఈ గ్రామంలో కేసీఆర్ గారి వల్ల ఇవాళ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలు పెట్టాం, మీ పిల్లలే చదువుతున్నారు అక్కడ, పేదల పిల్లలు. 200 ఉన్న పెన్షన్ 2,000 చేసినాం. చాలా రకాల కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి పేదల కోసం. ఇంకా ఉన్నాయని పనులు ఉంటాయి. ఈ సమాజం ఉన్న రోజులు, మనుషులు ఉన్న రోజులు పనులు ఉంటాయి. ఇంకా పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకో 50 మందికో 100 మందికో రావాల్సి ఉండవచ్చు బుస్సాపూర్లో. ఇంకొక 50 మందికో బియ్యం కార్డు రావాల్సి ఉండవచ్చు. ఒక 100 మందికో ఇల్లు లేకుండా మేము ఇల్లు కట్టుకుంటామన్న కోరిక ఉండవచ్చు. అవి కూడా అన్ని చేసే ప్రయత్నం చేస్తాం. ఇవాళ బుస్సాపూర్లో గృహలక్ష్మి కింద 35 మందికి 3 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసినాం ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవటానికి. రేపు రాబోయే రోజుల్లో ఇంకో 35 చేస్తాం. ఇంకో 70 మంది 100 మంది అయితే ఈ ఊర్లో ఇంకా ఇల్లు లేకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. 37 అప్లై చేసారు ఆన్లైన్లో, 35 మందికి మంజూరు చేసిన. ఇట్లా ఇంకా కొంతమంది పెన్షన్, కొంతమంది బియ్యం కార్డు, ఇవి తప్ప సమస్యలు గ్రామంలో ఇంకా వేరే పెద్ద సమస్యలు ఏమి లేవు. అది కూడా చేసే బాధ్యత నాది. మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందితే మీ ఖర్చులైనాయంటే మీరు నా దగ్గరకు వస్తే మీ అప్లికేషన్ తీసుకుని నేను ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మీకు 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 50,000, 60,000, 30,000, 40,000 నేను ఇప్పిస్తా ఉన్నా. మీ గ్రామంలో 72 మందికి 32 లక్షల రూపాయలు ఇప్పించిన CMRF కింద. ఒక ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రిని అడిగినా
అట్లనే మనం ఎంపీ కూడా ఒక ఆయనను గెలిపించుకున్నాం, బీజేపీ పార్టీ ఆయన్ని. ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు, నాకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా సీఎంఆర్ఎఫ్ ఎట్లుందో ఆయనకు ఎంపీగా ప్రధానమంత్రిగా పిఎంఆర్ఎఫ్ అనేది కూడా ఉంటుంది ఒకటి, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంటారు దాన్ని. నేను సీఎంఆర్ఎఫ్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. నేను 72 మందికి 32 లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఇప్పించినా నువ్వు ఎంతమందికి ఎన్ని పిఎంఆర్ఎఫ్ చెక్లు ఇప్పించినావో సమాధానం చెప్పగలవా అని నేను చెప్పడుగుతా ఉన్నా బీజేపీ పార్టీ వారిని. ఏం చేసిరు మరి? సరే, నేను పార్టీల భేదాలు కూడా చూడలే, ఎవరైనా సరే ఇచ్చినాం మనం. అట్లనే ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి, చేసినవి కనిపిస్తున్నాయి, అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. పెన్షన్ల కోసం 7,35,00,000 రూపాయలు మీ ముసాపూర్ గ్రామానికి వచ్చినాయి ఇప్పటి మటుకు. పెన్షన్ల మీదనే 7,35,00,000 రూపాయలు. రైతు బంధు మీద 5,54,00,000 రూపాయలు వచ్చింది. అంటే దాదాపు 13 కోట్ల రూపాయలు పెన్షన్లు రైతు బంధు మీద ముసాపూర్ గ్రామంలో డబ్బు పంచబడింది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఆలోచన చేయండి దయచేసి. రాబోయే ప్రభుత్వంలో ఏం చేస్తామో అన్న దాని మీద కూడా 2 నిమిషాలు మీతో చెప్పాలి. ఇవాళ రైతు చనిపోతే ఎట్లనైతే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఆ రైతు ఇంటికి 10 రోజుల లోపల పంపిస్తున్నామో, వస్తున్నది కదా రైతు బీమా. ఈ గ్రామంలో కూడా వచ్చుంటుంది, దయచేసి 3 వచ్చింది. ఎట్లనైతే వస్తుందో మరి భూమి లేని వారి సంగతి ఏంది అన్న ప్రశ్న వస్తున్నది. భూమి ఉన్న రైతు చనిపోతే మీరు డబ్బులు ఇస్తున్నారు, మరి భూమి లేని ఇంట్లో పేదవాడు చనిపోతే ఏంది అన్న ప్రశ్న వచ్చింది. అది నిజమే. కాబట్టి రేపు రాబోయే ప్రభుత్వంలో భూమి లేని పేద కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇవ్వబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేనటువంటి కార్యక్రమం. అట్లనే రెండవది ఆరోగ్యశ్రీ ఉంది. మొదలు 2 లక్షల నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు లిమిట్. ఆరోగ్యశ్రీ కింద మన గుండె ఆపరేషన్లు కావచ్చు, కిడ్నీలు కావచ్చు, లివర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేయించుకుంటాం అవసరమైన వాళ్ళు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఉండే, అవి సరిపోవు. మొదటిసారి గెలిచినప్పుడు కేసీఆర్ 5 లక్షలు చేసిండు, రెండోసారి గెలిచినప్పుడు 10 లక్షలు చేసిండు. ఇప్పుడు మూడోసారి మీ దయతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలు చేస్తున్నాం. అంటే పేదవాడు రూపాయి డబ్బు ఖర్చు లేకుండా మొత్తం కూడా 15 లక్షల లోపు చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది. పేదవాడి మీద భారం పడది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అట్లనే వాళ్ళ సిలిండర్ ఉన్నది. సిలిండర్ కంటే మొదలు కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ అమ్మకు ఏమీ రాదు, ఆమె అంటది మాకేం వస్తలేదు అంటది. అంటే ఆమెకు భూమి లేదు, రైతు బంధు రాదు, ఆమె వయసు లేదు, పెన్షన్ రాదు, ఆమె బీడీలు చేయదు, పెన్షన్ రాదు, పొలం పనులు వేసుకుంటుంది, లేదా కైకిలు పోతుంది, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటుంది. ఆమె ఏదో టైలర్ పని చేసుకుంటుంది, ఏదో వేరే పని చేసుకుంటుంది, పెన్షన్ రాదామె. అటువంటి మహిళ అంటే ఏ ఇంట్లోనైతే పెన్షను రైతు బంధు రాని ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న మహిళకు సౌభాగ్య లక్ష్మి పేరు మీద 3,000 రూపాయల పెన్షన్ రాబోతున్నది వచ్చే ప్రభుత్వంలో. నాలుగోది సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఇవాళ 1,200 రూపాయలు, 450 రూపాయలు ఉండే. మోడీ ఫస్ట్ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, బీజేపీ పార్టీ వచ్చినప్పుడు దాన్ని మోడీ ఈ పువ్వు గుర్తోళ్ళు 1,200 రూపాయలు చేసుకుపోయింది, పెంచారు. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ ఏమంటున్నాడంటే మీరు 400 రూపాయలే కట్టండి, మిగతా 800 ఏదైతే ఉన్నదో అది నేను కడతా నరేంద్ర మోడీకి, మీరు 400 గట్టికి సిలిండర్ తీసుకోండి అని కేసీఆర్ గారు అంటున్నారు. మంచిగా లేదా? ఒక్క సపోర్ట్ కూడా రాలే. లేట్ అయిందా? బోర్ అయిందిరా. ఇవాళ బియ్యం కాళ్ళ మీద కంట్రోల్ షాప్లో దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం తెచ్చుకొని తినేటోళ్ళు తింటున్నారు, కొంతమంది సాటుకు అమ్ముతున్నారు. ఈ అమ్ముతున్నారు కదా కొంతమంది సాటు. ఈ విషయం కేసీఆర్ తెలిసింది. తెలిసి అమ్ముడేందుకు, ఈ కథ ఎందుకు, అమ్మి మళ్ళా కొన్ని పైసలే సన్న బియ్యం కొంటారు.
ఇదంతా ఎందుకు? ఇప్పటి నుంచి కంట్రోల్ దుకాణంలో సన్నం బియ్యమే సప్లై అవుతుంది ఇక రేషన్ కార్డుల మీద. ఇక దొడ్డు బియ్యం లేదు, సన్న బియ్యమే ఇష్టం. 5వది పెన్షన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 2000 రూపాయలు వస్తున్నాయి పెద్ద మనుషులకు, భర్త చనిపోయిన వారికి, భర్త లేని ఒంటరి మహిళలకు, బీడీలు చేసే అక్క చెల్లెళ్ళకు 2000 రూపాయలు వస్తున్నాయి. రేపు ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా 3000 రూపాయలు అవుతుంది ఆ పెన్షన్. మేము వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళతో ఆకాశం అంతా చెప్పాం ఒకటేసారి, ఏది చేస్తామో అది చెప్తాం. ఇంతకు 200 1000 అన్నాడు చేసిండు, 1000 2000 అన్నాడు చేసిండు. ఇక 2000 ఇప్పుడు 3000 అవుతుంది ఇమీడియట్. తర్వాత 2వ సంవత్సరం 3500 అవుతుంది, 3వ సంవత్సరం 4000 అవుతుంది, 4వ సంవత్సరం 4500 అవుతుంది, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. నేను 5వ సంవత్సరం అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్లు అన్నట్టు, మళ్ళా దఫా ఎలక్షన్లకు నేను ఈ ఊరికి వచ్చేటప్పటికి 5000 రాలేదనుకో, నన్ను ఊర్లోకి రానియకు. ఓకేనా? రైట్. అట్లనే ఇగో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పేదల కోసమే కేసీఆర్ పెట్టినాయి అన్ని 5. ఇంకొకటి రైతు బంధు, ఇది రైతుల కోసం. ఇప్పుడు 10,000 రూపాయలు ఉన్నది. ఇమీడియట్గా మనం ప్రభుత్వంలోకి రాగానే 12,000 ఎకరం అవుతుంది ప్రతి సంవత్సరం. ఇంతకుముందు తెలుసు 8,000 ఉండే ఇచ్చిండు, మళ్ళీ 10,000 చేసిండు ఇస్తున్నాడు. ఇప్పుడు 12,000 చేస్తాడు ప్రభుత్వంలోకి రాగానే. మళ్ళీ 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు. ఇది కూడా అంతే. నేను మళ్ళా దఫా ఎలక్షన్లో మీ ఊరికి వచ్చినప్పుడు 16,000 రైతు బంధు లేకపోతే నన్ను బుసాపూర్ ఊళ్ళకి రానియకూరు. ఇగో ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన అన్ని కూడా చెప్పిన, దమ్ముకు వచ్చిందాక ఇప్పుడు ఏం చేస్తామో కూడా చెప్పిన. ఇక అన్నీ మీ ముందటనే ఉన్నాయి, మీరే నిర్ణయం చేసుకోవాలి. ఇన్ని పనులు చేసి ఇంకా నేను చేస్తా అంటున్న కేసీఆర్ను నన్ను కారు గుర్తు కోటేసి గెలిపించుకొని నన్ను సాదుకుంటారా, లేదు మాయమాటలు చెప్పేటోళ్ళ మాటల్లో పడిపోయి వాళ్ళ కోటేసి నన్ను చంపుకుంటారా, మీరే ఆలోచన చేయాలా. మీ చేయలేని నిర్ణయం ఉన్నదని చెప్పి నా అక్క చెల్లెళ్లకు, నా రైతన్నలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. పైగో చేయి లేనోళ్ళు లేకపోతే ఏం పర్లేదు, కానీ జై కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్.